ఇక అటు విజయవాడలో కూడా ఇవాళ ఉదయం 7:27 భూమి కంపించినట్లుగా తెలుస్తోంది. వివరాలు అందించేందుకు మనకు కాంతి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కాంతి, ముఖ్యంగా విజయవాడలో ఏ ప్రాంతాల్లో ఎక్కువగా ఎఫెక్ట్ అయింది, రిక్టర్ స్కేల్ పై తీవ్రత ఏ విధంగా ఉంది, దీనికి సంబంధించి మీ దగ్గర డీటెయిల్స్ ఏంటి? యాజాస్న కృష్ణా జిల్లా పరిసర ప్రాంతాల్లో ఉమ్మడి కృష్ణా జిల్లాగా ఉన్నటువంటి నందిగామ, తిరువూరు, జగ్గైపేట, విజయవాడ పరిసర ప్రాంతాలు, కృష్ణా జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో కూడా భూమి కంపించింది. ఈ భూమి ఒక్కసారిగా కంపించడంతో భయభ్రాంతులకు గురైనటువంటి ప్రజలు ఒకసారిగా ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు. జస్ట్ 2 సెకండ్ల పాటు ఈ భూమి కంపించినట్లుగా ఏదైతే రికార్డ్స్ చెప్తూ ఉన్నాయి. అయితే 5.3గా నమోదైనటువంటి ఈ రెక్టర్ స్కేల్ పైన నమోదైనటువంటి భూకంప తీవ్రత ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ వచ్చే అవకాశాలు ఉన్నాయా లేదా అని తెలుసుకునే పనిలో దీనికి సంబంధించినటువంటి అధికారులు ఉన్నారని చెప్పాలి. అయితే ప్రజలు మాత్రం తీవ్రమైన భయాందోళనకి గురయ్యారనే చెప్పాలి. పూర్తిగా ఈ ఒక్కసారిగా భూమి కంపించడంతో విజయవాడ కంటే కూడా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏదైతే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి తిరువూరు, నందిగామ, జగ్గైపేట పరిసర ప్రాంతాల్లో ఎక్కడైతే ఖమ్మంకి దగ్గరగా ఉండే ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువగా ప్రభావం చూపించాయని చెప్పాలి. విజయవాడ సిటీ చుట్టుపక్కల ప్రాంతాలలో కంపించినప్పటికీ కూడా అంతగా దాని యొక్క తీవ్రత అనేది ప్రజలు గమనించుకోలేదనే చెప్పాలి. అయితే పల్లెటూర్లలో ఎక్కువగా దీని యొక్క ప్రభావం ఉండడంతో ప్రజలంతా కూడా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యి బయటకి పరుగులు తీసిన పరిస్థితి ఉంది. అయితే దాదాపు 2 నుంచి 3 సెకండ్ల పాటు ఇంట్లో ఉన్నటువంటి సామాన్లు కదలటం, అలాగే భూమి కదిలినట్టుగా అనిపించడంతో ప్రజలంతా కూడా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురైనట్లుగా తెలుస్తూ ఉంది. అయితే తిరువూరు, నందిగామ, జగ్గైపేట పాటుగా కృష్ణా జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో కూడా భూమి కంపించినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అధికారులు అయితే దీనికి సంబంధించినటువంటి ఇంకా తీవ్రతను లెక్కించే అలర్ట్లను ప్రజలకు జారీ చేసే పనిలో ఉన్నారని చెప్పాలి. జ్యోత్స్న. ఓకే, రైట్ కాంతి.